మోటార్లు ఆన్ చేయకుండా యాగాలు చేస్తే లాభమేంటి? ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే యాగం చేసినట్టుంది. గురువు గారికి గురుదక్షిణ కింద నీళ్లు వదిలిపెట్టకుండా మోటార్లు ఆన్ చేసి అప్పుడు యాగాలు చేస్తే ఉపయోగం ఉంటుంది. చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపులు ఆన్ చేయవా స్వామి, పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు? తప్పుడేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపులు ఆన్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పులేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవ్వాలి. మానవ ప్రయత్నం ఏం చేయాలి? పంపులు ఆన్ చేయాలి. వర్షం పడుతుంటే కిందికి నీళ్లు పోకుండా, గురువు గారికి గురుదక్షిణ ఇవ్వకుండా ఇక్కడ మన రైతాంగానికి దండం పెట్టి నీళ్లు ఇచ్చే పరిస్థితి తెస్తే మంచిది. థ్యాంక్ యూ.